పరిణామాలు జరుగుతుంటాయి సార్. పాకిస్తాన్ లాంటి ఒక అంశం తెర మీదకి వచ్చిందంటే స్వామి మనందరం కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది స్వామి. ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉండేది. సో చిన్నప్పటి నుంచి కూడా మనం పుస్తకాల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఐక్యరాజ్య సమితి అనగానే ప్రపంచంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేది ఐక్యరాజ్య సమితి అనేది ఒక అందరికీ కూడా మన మైండ్స్లో ఒక బ్లైండ్గా రిజిస్టర్ అయిన పరిస్థితి. సో ఏంటి అసలు ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అనుకోవచ్చు, ఏంటి నర్రా విజయ్ గారు అండ్ మీరు మాట్లాడాల్సిందిగా చూద్దాం. అంటే వైపు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది. ఇలా చూసాం మనం బహ్రెయిన్ పెట్టినటువంటి యుఎన్ కౌన్సిల్లో పెట్టినటువంటి తీర్మానాన్ని 11 దేశాలు సపోర్ట్ చేశాయి. ఇమీడియట్ గా ఇరాన్ కు సపోర్ట్ గా ఇది హార్ముజ్ జలసంధి ఇమీడియట్ తెలవాలని చెప్పేసి ఆ తీర్మానానికి ఇటు రష్యా చైనా వీటో చేశాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి వీటో పవర్ ద్వారా ఎవరికి అనుకూలమైతే వారు దాన్ని అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. ఇండియా లాంటి బ్రెజిల్ లాంటి దేశాలకు ఈ వీటో పవర్ ఇస్తే ఆ మీడియేషన్ గా ఓటింగ్ కనుక పర్ఫెక్ట్ గా ఉండుంటే అది కొంత మీడియేషన్ జరిగి ఉండేదేమో. చాలా బలమైన దేశాలకు వాటికి వీటో పవర్ ఇవ్వాలని చెప్పి చాలా కాలంగా కోరుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ తీర్మానంలో అమెరికా వ్యతిరేకంగా ఇటు రష్యా ఇటు చైనా రెండు కూడా ఇరాన్కు మద్దతుగా వీటో చేశాయి. ఇంతసేపు వారు ఆ భద్రతా మండలిలో ఉన్నటువంటి కొన్ని తీర్మానాలు తప్ప మిగతా అన్ని అంశాలు కూడా కేవలం చర్చలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అమెరికా ఏకంగా పెద్దన్న పాత్ర పోషిస్తూ అమెరికాని ఎదురుదాడి చేసే సమయంలో ఎవరు కూడా ఎదిరించలేకపోతున్నారు. అమెరికా ఏది చేస్తే అదే రైట్ అనే ఒక నానుడి యుఎన్ఓలో ఉన్నది. ఆ పరిస్థితి అమెరికా మొన్న ఆ వైపు వెనుజులాకి వెళ్ళింది. వెనుజులా అధ్యక్షుని రాత్రే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళ దేశం ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి యుద్ధ నేరాలకు మేము తీసుకొచ్చాము, ఆయన డ్రగ్స్ పీసీఆర్ ప్లీజ్ చెక్. స్వామి వాయిస్ మన గెస్ట్లకు వెళ్ళట్లేదంటే ఒకసారి చెక్ చేయండి. నర్రా విజయ్ గారు, ఐక్యరాజ్య సమితి గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఐక్యరాజ్య సమితి పాత్ర ఎటువైపు వెళ్తుంది, ఏంటి, ఏం విశ్లేషిస్తారు మీరు? ఐక్యరాజ్య సమితి పాత్ర మనలాగానే స్పెక్టేటర్ పాత్ర లాగానే ఉన్నది, చూస్తూ ఉంటుంది అంతే. ఈ టైంలో వాస్తవానికి చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కనీసం మన భావాలన్నా స్వేచ్ఛగా చెప్తున్నాం. ఆ స్వేచ్ఛ కూడా ఐక్యరాజ్య సమితికి లేదంటారా? లేకుండా పోయింది. మన ప్రపంచ దేశాలను ఇస్తుంటే జీతాలు తీసుకొని ఉత్తగా ఉంటున్నారు తప్ప అమెరికా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి స్టాఫ్ అంతా వేరే ఇంత పెద్ద సంక్షోభంలో వాళ్ళ పాత్ర ఏముండాలండి? వాళ్ళ పాత్ర ఏముందా? ఉత్త స్పెక్టేటర్ చూస్తుంటారు అంతే. మిగతా దేశాలను ఇట్లా విశ్లేషిస్తున్నాయి, అవన్నీ చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఒక స్టేట్మెంట్ లేదు. ఇక అంత అయిపోయినాక సహాయ కార్యక్రమాలకు మిగతా పరిశోధన చేసుకోవడానికి వస్తారు తర్వాత. అంటే ప్రపంచంలో, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కూడా అమెరికా చేతుల్లోనే ఉంది, ప్రస్తుతానికి కూడా చేతుల్లో ఉంది. అది ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్లోకి పోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు అమెరికా పెద్ద ఎత్తున అన్ని దేశాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చి అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి పాత్ర కేవలం అమెరికా పాత్ర ఎట్లుంటుందో, అమెరికా ఏం చెప్తే అది అటువంటి సిచ్యువేషన్ లోనే ఉందనేది ఈ యుద్ధంతో మరింత క్లారిటీ వచ్చేస్తున్నటువంటి అంశం. అందుకే మాట్లాడదాం సార్. పట్టించుకో ఎవరు విశ్వాసం కోల్పోతుంది క్రమంగా. ఐక్యరాజ్య సమితి యొక్క ఉన్నటువంటి శాంటిటీ ఎంత క్రమక్రమంగా కోల్పోయింది, ఈ యుద్ధంతో కోల్పోయింది. స్వామి, ఒక మంచి ప్రతిపాదన తీసుకురావాలి అంటే ప్రపంచం ముందుకు ఒక మంచి ప్రతిపాదన అమెరికానే తీసుకురావాలి యుద్ధానికి సంబంధించి అంటే ఆ ప్రతిపాదనను తీసుకెళ్లే వ్యక్తి లేదంటే ఆ ప్రతిపాదనను తీసుకెళ్లే దేశం కూడా ప్రపంచ దేశాలన్నీ హర్షించదగ్గ దేశం అయి ఉండాలి. సో పాకిస్తాన్ని ఎన్నుకోవటం వెనక అసలు ట్రంప్ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడని మనం అనుకోవచ్చు? అసలు ఎందుకు పాకిస్తాన్ని ఎంచుకున్నాడు? అంటే ఇరాన్ తోటి పెద్ద మొత్తంలో పాకిస్తాన్ తన బార్డర్ని పంచుకుంటుంది. ఇరాన్ తో కూడా పాకిస్తాన్ తోటి ఇరాన్ కూడా థ్రెట్టే. పాకిస్తాన్ సైనిక పరంగా ఇరాన్ కంటే బలమైన దేశం. మొత్తం మిడిల్ ఈస్ట్ లోనే అన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో టర్కీ లాగా ఒకవైపు పాకిస్తానే ప్రధానమైనటువంటి బలమైన దేశం. అలాంటి దేశాన్ని ముందు పెట్టి ట్రంప్ గేమ్ ఆడుతున్నంటేనే ఒక రకంగా అది హెచ్చరిక అనుకోవచ్చు, ఒక రకంగా సూచన అనుకోవచ్చు. రేపు మేము చెప్పిన ఏం లేదంటే కూడా వాళ్ళను కూడా రంగంలోకి దించే అవకాశం, ఆ ప్రతిపాదనను కూడా పాకిస్తాన్ ముందు పెట్టి ట్రంప్ గేమ్ ఆడే అవకాశం కూడా కనబడుతుంది.